ఈ నెల 24వ తేదీన విశాఖలో జరగబోయే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. క్రికెట్ ఆటగాళ్లకు అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. క్రికెట్ అభిమానులకు ఇదో మంచి అనుభూతి అంటున్న క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి వెంకటేష్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ సంబరాలు మొదలు కాబోతున్నాయి. 24న మ్యాచ్ జరగబోతుంది. అదేవిధంగా 30వ తారీఖున కూడా మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండు మ్యాచ్లకి అయితే విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ అయితే వేదికగా కాబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఐపీఎల్ మ్యాచ్లకి ఇంకా కొద్ది సమయం ఉంది, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి? మీరు ఆల్రెడీ చూస్తున్నారండి ఎయిర్పోర్ట్ బయట ఎలాగున్నది పొజిషన్ అంతా, స్టేడియం అంతా కూడా చాలా చక్కదిద్దుకుంది. ఇంటర్నేషనల్ యాక్చువల్లీ చెప్పండి, ఇంటర్నేషనల్ స్టేడియం తగ్గట్టు ఇండియాలోనే ఇప్పుడు ది బెస్ట్ స్టేడియం అనేది రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా రెనోవేషన్ అనేది జరుగుతుంది. గత నెల రోజుల నుంచి కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో మనకి 2 ఐపీఎల్ మ్యాచ్లు రావడం కూడా చాలా సంతోషదాయకం. ఎందుకంటే వైజాగ్ ప్రజలు ఎప్పుడు కూడా వైజాగ్లో మ్యాచ్లు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఐపీఎల్ మ్యాచ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ మ్యాచ్లకి ఐపీఎల్ మ్యాచ్లు చాలా డిఫరెంట్ ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఢిల్లీ హోమ్ టీమ్ కాబట్టి ఢిల్లీ 100% మంచి మ్యాచ్ బాగా ఆడుతుందని ఆశిస్తున్నాం. అలాగే 2 మ్యాచ్లు నెక్స్ట్ సండే 24th మ్యాచ్ లక్నో తోటి మంచి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే టీమ్స్ అన్ని కూడా డిఫరెంట్ మారాయి, కొత్తగా వచ్చినాయి. రిషబ్ పంత్ లాస్ట్ టైం డీసీకి క్యాప్టెన్ అని, ఈసారి మాత్రం లక్నోకి క్యాప్టెన్ అయినాడు. దీనికి వచ్చి అక్షర్ పటేల్ క్యాప్టెన్ ఉన్నాడు. కాబట్టి మ్యాచ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మెయిన్ ఏంటంటే 30th మ్యాచ్ కోసం మాత్రం చాలా ప్రజలందరూ మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన లోకల్ గై నితీష్ కుమార్ రెడ్డి అందులో ఉన్నాడు కాబట్టి, చాలా స్టార్ కాబట్టి. సో మ్యాచ్ అయితే చాలా బాగుంటుంది, చాలా రంజుగా ఉంటుందనేసి పబ్లిక్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం అండి. ఇక్కడ కెపాసిటీ ఎంత మొత్తం ఆడియన్స్కి, దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు, సిట్టింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇప్పటికే టికెట్ల అమ్మకాలు ఎలా జరిగాయి? టికెట్ల అమ్మకాలు అన్నీ కూడా ఫ్రాంచైజ్ చూసుకుంటుందండి. ఇది ఎప్పుడు కూడా ఇది ఏంటంటే వాళ్ళు ఎంత గ్రౌండ్ తీసుకోవడం వరకు జరిగింది, ఫ్రాంచైజ్ మొత్తం టికెట్లన్నీ చూసుకుంటుంది. సో టికెట్లన్నీ కూడా అన్ని ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోతున్నాయండి. ఎందుకంటే ఫుల్గా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు టికెట్లు ఎలా దొరుకుతాయని. కాకపోతే మాత్రం మ్యాచ్ రోజు మాత్రం 100% స్టేడియం అనేది ఫుల్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అరేంజ్మెంట్స్ మాత్రం చూస్తుంటే డ్రెస్సింగ్ రూమ్లు, మీరు అంపైర్స్ రూమ్ కానీ, లాబీ కానీ, లేకపోతే కార్పొరేట్ బాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఒక 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్కి మించిపోయి తయారు చేశారండి. ఇప్పుడు ఈ మొత్తం వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేసి స్టేడియంనే 100% స్టేడియంని నెంబర్ 1గా తీర్చిదిద్దామని మా యొక్క ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఉద్దేశంతో ఉన్నారండి. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే ఉందో ఇది ఈ గ్రౌండ్ని, విశాఖపట్నం గ్రౌండ్నే హోమ్ గ్రౌండ్గా ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎస్, ఎప్పుడు కూడా ఈ వైజాగ్ అనేది హోమ్ టీమ్కి ఎప్పుడు కూడా విన్నింగ్ స్ట్రైక్ ఉన్నది. ఎందుకంటే ఇండియా ఇప్పుడు ఎన్ని మ్యాచ్లు ఆడింది, ఆల్మోస్ట్ 12 to 14 మ్యాచెస్, అందులో 2 మ్యాచ్లు తప్ప అన్ని మ్యాచ్లు 12 మ్యాచ్లు గెలిచడం జరిగింది. అందుకు హోమ్ టీం అయితే గెలుస్తామని ఢిల్లీ భావించి ఢిల్లీ 2 మ్యాచ్లు కూడా తీసుకోవడం ఇక్కడ రావడం జరిగిందండి. అంటే ఈ 2 మ్యాచ్లకి సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా ఆ దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ స్టేడియంలో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? మీరు ఆల్రెడీ పేపర్లో ఇచ్చారండి. అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా కమిషనర్ గారితో, అందరితో, కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లన్నీ చాలా ఎప్పుడు ప్రతిసారి ఉండగా ఎప్పుడు సేమ్ యాసిజువల్గా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయండి. ఈ 2 మ్యాచ్ల్లో, అంటే 2 మ్యాచ్లు 24, 30 మ్యాచ్ల్లో ఏది ఫేవరెట్ మ్యాచ్గా ఉండబోతుంది? 2 మ్యాచ్లు బాగుంటాయి. ఐపీఎల్ అనేది ఎప్పుడు కూడా ఫేవరెట్ అనేది ఉంది. ఐపీఎల్ ఇప్పుడు ఎవరి డే అనేది ఆల్దేనండి. ఎవరు ఒకరు స్ట్రైక్ అయిపోతారు, 100 కొట్టవచ్చు. సో మ్యాచ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎప్పుడు రంజు లాస్ట్ ఓవర్ వరకు మాత్రం మ్యాచ్ వైజాగ్లో ఎప్పుడు కూడా. ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ చేరుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేసిందండి. ఆల్రెడీ 3 days అయిపోయింది, ప్రాక్టీస్ చేస్తుంది, రెగ్యులర్ మ్యాచ్లు ఆడుతుందండి. సో ఢిల్లీ అయితే 100% ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుందండి, వచ్చింది టీం వచ్చిందండి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయేటువంటి ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు జరిగాయి. మరి విధంగా ఐపీఎల్ అనేసరికి ఒక ఫేవరు, ఒక సీజన్ మొదలవుతుంది. అలాంటిది విశాఖపట్నంలో మ్యాచ్లు జరగడం అనేది కూడా చాలా ఉత్కంఠతో, ఉత్సాహంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ అంచనాలకు అనుగుణంగా రేపు మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి. ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరిగాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే ఈ హోమ్ గ్రౌండ్గా ఈ విశాఖపట్నం తీసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం అని కూడా వెంకటేష్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.